ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 28 జూలై 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతోంది. ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపించేందుకు తండ్రి వచ్చారనే సంతోషకరమైన వార్తను అందరికీ వినిపించండి. ప్రశ్న: పిల్లలైన మీకు పదే పదే స్మృతిలో ఉండమనే సూచన ఎందుకు ఇవ్వబడుతుంది? జవాబు: ఎందుకంటే సదా ఆరోగ్యవంతులుగా, సదా పావనంగా అయ్యేందుకు మార్గం స్మృతియే. కనుక ఎప్పుడు సమయం లభించినా స్మృతిలో ఉండండి. అమృతవేళలో స్నానాదులు చేసుకుని ఏకాంతంగా విహరించండి, లేక కూర్చోండి. ఇక్కడైతే సంపాదనే సంపాదన. స్మృతి ద్వారానే విశ్వాధికారులుగా అవుతారు. ఓం శాంతి. ఈ సమయంలో విశ్వంలో అందరూ శాంతిని కోరుకుంటున్నారని మధురమైన పిల్లలకు తెలుసు. విశ్వంలో శాంతి ఎలా నెలకొల్పాలి అనే నినాదాలను వింటూనే ఉంటారు. అయితే విశ్వంలో శాంతి ఎప్పుడు ఉండేదో, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నామో ఎవ్వరికీ తెలియదు. విశ్వంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు శాంతి ఉండేదని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు కూడా లక్ష్మీనారాయణల మందిరాలను నిర్మిస్తూనే ఉన్నారు. విశ్వంలో 5000 సంవత్సరాల క్రితం శాంతి ఉండేదని, ఇప్పుడు మళ్ళీ స్థాపించబడుతోందని మీరు ఎవరికైనా తెలపవచ్చు. అయితే ఎవరు స్థాపన చేస్తారో మనుషులకు తెలియదు. ఈ విషయం పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. ఇది మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు, మీరు రాయవచ్చు. కానీ ఇంతవరకు రాసేందుకు ఎవరికీ ధైర్యం లేదు. అందరూ విశ్వంలో శాంతి కోరుకుంటున్నారని వార్తాపత్రికల ద్వారా వింటూ ఉంటారు. యుద్ధాలు మొదలైనవి జరిగినప్పుడు మనుషులు విశ్వశాంతి కొరకు యజ్ఞాలు రచిస్తారు. ఏ యజ్ఞం? రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. ఈ సమయంలో ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించే తండ్రిని రుద్ర శివబాబా అని కూడా అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు విశ్వంలో శాంతి స్థాపన జరుగుతూ ఉంది. సత్యుగ నూతన ప్రపంచంలో శాంతి ఉండేది. అక్కడ రాజ్యం చేసేవారు కూడా తప్పకుండా ఉంటారు. విశ్వంలో నిరాకార ప్రపంచంలో శాంతి ఉండేదని అనరు. అక్కడ శాంతి ఉండనే ఉంటుంది. విశ్వం అంటే మనుషులు నివసించేది. నిరాకార ప్రపంచాన్ని విశ్వము అని అనరు. అది శాంతిధామం. ఈ విషయాన్ని బాబా పదే పదే అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా కొంతమంది మర్చిపోతారు. కొందరి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. వారు అర్థం చేయించగలరు. విశ్వశాంతి ఎలా ఉండేదో, ఇప్పుడు మళ్ళీ ఎలా స్థాపన అవుతూ ఉందో ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం. భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారి రాజ్యం ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. విశ్వంలో శాంతి ఉండేది. ఇవి చాలా సహజంగా అర్థం చేయించవలసిన, రాయవలసిన విషయాలు. విశ్వంలో శాంతి నేటికి 5000 సంవత్సరాల క్రితం ఉండేదని, అప్పుడు వీరి రాజ్యం ఉండేదని, వారి మందిరమే మీరు కడుతున్నారని, పెద్ద పెద్ద మందిరాలను కట్టించే వారికి కూడా మీరు రాయవచ్చు. భారతదేశంలోనే వీరి రాజ్యం ఉండేది. అప్పుడు వేరే ఏ ధర్మము ఉండేది కాదు. ఇది చాలా సహజమైన, అర్థం చేసుకోవలసిన విషయం. డ్రామానుసారం పోను పోను అందరూ అర్థం చేసుకుంటారు. ఈ సంతోషకరమైన సమాచారాన్ని మీరు అందరికీ వినిపించవచ్చు. అందమైన కార్డు పైన ముద్రించవచ్చు కూడా. విశ్వంలో శాంతి నేటికి 5000 సంవత్సరాల క్రితం ఉండేది. అప్పుడు నూతన ప్రపంచంలో నూతన భారతదేశం ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతోంది. ఈ విషయాలను స్మరణ చేసినప్పటికీ పిల్లలైన మీకు చాలా సంతోషం కలగాలి. తండ్రిని స్మృతి చేయటం ద్వారానే మనం విశ్వానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. పూర్తి ఆధారం పిల్లలైన మీ పురుషార్థం పైనే ఉంది. ఏమాత్రమూ సమయం లభించినా తండ్రి స్మృతిలో ఉండండి.
ఉదయం స్నానం చేసి ఏకాంతంలో తిరగండి లేక కూర్చోండి. ఇక్కడ చాలా సంపాదన చేసుకోవాలని బాబా చెప్తున్నారు. సదా ఆరోగ్యవంతులుగా సదా పావనంగా అయ్యేందుకే ఈ స్మృతి. ఇక్కడ సన్యాసులు భలే పవిత్రంగా ఉన్నప్పటికీ తప్పకుండా జబ్బు పడతారు. ఇది రోగాల ప్రపంచం, అది నిరోగాల ప్రపంచం. ఇది కూడా మీకు తెలుసు. స్వర్గంలో అందరూ నిరోగులుగా ఉంటారని ప్రపంచంలో ఎవరికి తెలుసు? స్వర్గమని దేన్నంటారో కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. ఎవరు కలిసినా వారికి మీరు ఈ విషయాలు అర్థం చేయించవచ్చు. ఎవరైనా రాజారాణి అని తమకు తాము చెప్పుకున్నారనుకోండి, ఇప్పుడు రాజారాణులు ఎవ్వరూ లేరు. మీరిప్పుడు రాజారాణులు కారని చెప్పండి. ఇది వారి బుద్ధి నుండి తొలగించవలసి ఉంటుంది. మహారాజా, మహారాణి, శ్రీ లక్ష్మీనారాయణల రాజధాని ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. కనుక ఇప్పుడు ఇక్కడ తప్పకుండా రాజారాణులు ఎవ్వరూ ఉండరాదు. మేము రాజారాణులమని కూడా మర్చిపోండి. సాధారణ మనుషుల వలె నడుచుకోండి అని ఎవరైనా కలిసినప్పుడు వారికి అర్థం చేయించవచ్చని బాబా చెప్తున్నారు. వీరి వద్ద కూడా ధనం, బంగారం మొదలైనవి అయితే ఉంటాయి కదా. ఇప్పుడు చట్టాలు తయారవుతున్నాయి. వారి వద్ద ఉన్నదంతా తీసేసుకుంటారు. తర్వాత సాధారణ మనుషుల వలె అయిపోతారు. ఈ యుక్తులు కూడా రచిస్తున్నారు. కొందరిది ధూళిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు అని గాయనం కూడా ఉంది కదా. ఇప్పుడు అసలు రాజులు ఎవరిది తినరు. అసలు రాజులే లేరు. ప్రజలది ప్రజలే తింటున్నారు. ఇప్పటి రాజ్యం చాలా విచిత్రమైనది. ఎప్పుడైతే పూర్తిగా రాజుల పేరు నశించిపోతుందో అప్పుడు మళ్ళీ రాజధాని స్థాపన జరుగుతుంది. మనము అక్కడకు వెళ్తున్నామని మీకు తెలుసు. అక్కడ విశ్వంలో శాంతి ఉంటుంది. అది సుఖధామం, సతోప్రధాన ప్రపంచం. మనం అక్కడకు వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. పిల్లలు కూర్చుని అథారిటీతో అర్థం చేయించాలి. కేవలం బాహ్యమైన కృత్రిమ వైభవం ఉండరాదు. నేడు కృత్రిమైనవి కూడా చాలా వెలువడ్డాయి కదా. ఇక్కడ పక్కా కుమారీలు అవసరం. బ్రాహ్మణులైన మీరు బ్రహ్మా బాబాతో పాటు విశ్వంలో శాంతి స్థాపన చేసే కార్యాన్ని చేస్తున్నారు. అలా శాంతి స్థాపన చేసే పిల్లలు చాలా శాంతి చిత్తులుగా, చాలా మధురంగా ఉండాలి. ఎందుకంటే విశ్వంలో శాంతి స్థాపన కొరకు నిమిత్తమై ఉన్నామని మీకు తెలుసు. కనుక మొదట మనలో చాలా శాంతి ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా నెమ్మదిగా, చాలా రాయల్గా మాట్లాడాలి. మీరు పూర్తి గుప్తంగా ఉన్నారు. మీ బుద్ధి అవినాశి జ్ఞానరత్నాల ఖజానాతో నిండి ఉంది. తండ్రికి మీరు వారసులు కదా. బాబా వద్ద ఉన్న ఖజానా అంతా మీరు పూర్తిగా నింపుకోవాలి. ఆస్తి అంతా మీదే. కానీ ఆ ధైర్యం లేకుంటే తీసుకోలేరు. ధైర్యంగా తీసుకునేవారే శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఇతరులకు అర్థం చేయించాలనే ఆసక్తి చాలా ఉండాలి. మనం భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా తయారు చేయాలి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ వాటితో పాటు ఈ సర్వీస్ కూడా చేయాలి. అప్పుడు బాబా త్వరగా చేస్తారు. అయినా గ్రామానుసారమే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ సమయానుసారం నడుస్తున్నారు. పిల్లల చేత కూడా పురుషార్థం చేయిస్తున్నారు. ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని, ఇది మా అంతిమ జన్మని, తర్వాత మనం స్వర్గంలో ఉంటామని, ఈ దుఃఖధామం మళ్ళీ సుఖధామంగా అవుతుందని పిల్లలకు నిశ్చయం ఉంది. అలా అయ్యేందుకు సమయం పడుతుంది కదా. ఈ వినాశనం చిన్నదేమీ కాదు. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు ఆ కొత్త ఇల్లే గుర్తుకు వస్తుంది కదా. అది హద్దులోని విషయం. అందులో సంబంధాలు మొదలైనవేవి పరివర్తన అవ్వవు. ఇక్కడ పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. బాగా చదువుకునేవారే రాజవంశంలో వస్తారు, లేకుంటే ప్రజల్లోకి వెళ్తారు. 50-60 జన్మలు మీరు సుఖాన్ని పొందుతారని పిల్లలకు చాలా సంతోషం ఉండాలి. ద్వాపరంలో కూడా మీ వద్ద చాలా ధనం ఉండేదని బాబా అర్థం చేయిస్తారు. దుఃఖం తర్వాత కలుగుతుంది.
రాశులు ఎప్పుడైతే పరస్పరం యుద్ధం చేసుకుంటారో, గొడవ పడతారో అప్పుడు దుఃఖం ప్రారంభమవుతుంది. ఇంతకుముందు ధాన్యం మొదలైనవి కూడా చాలా చౌకగా దొరికేవి. కరువులు మొదలైనవి కూడా తర్వాత వచ్చాయి. మీ వద్ద చాలా ధనం ఉంటుంది. సతోప్రధానం నుండి నెమ్మదిగా తమోప్రధానతకు వస్తారు. కనుక పిల్లలైన మీలో చాలా సంతోషం ఉండాలి. స్వయంలోనే సంతోషం లేదు, శాంతి లేదు అంటే వారు విశ్వంలో శాంతిని ఎలా స్థాపన చేయగలరు? చాలామంది బుద్ధిలో అశాంతి ఉంటుంది. బాబా శాంతి వరదానాన్ని ఇచ్చేందుకు వస్తారు. నన్ను స్మృతి చేస్తే తమోప్రధానమైన కారణంగా అశాంతిగా అయిన ఆత్మ సతోప్రధానంగా శాంతిగా అవుతుందని తండ్రి చెప్తారు. కానీ పిల్లలు స్మృతి చేసే శ్రమ చేయటం లేదు. స్మృతిలో ఉండని కారణంగా మాయ తుఫాను వస్తుంది. స్మృతిలో ఉండి పూర్తి పావనంగా అవ్వకుంటే శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. స్వర్గంలోకైతే వెళ్తాం కదా అని అనుకోరాదు. అరే, శిక్షలు అనుభవించి పనికిరాని పదవి ద్వారా సుఖాన్ని పొందటం ఏమైనా బాగుంటుందా? మనుషులు ఉన్నత పదవిని పొందేందుకు ఎంత పురుషార్థం చేస్తారు? ఏది లభించినా పర్వాలేదని అనుకోరాదు. పురుషార్థం చేయని వారెవ్వరూ ఉండరు. భిక్షుకులైన ఫకీర్లు కూడా తమ వద్ద ధనాన్ని ప్రోగు చేసుకుంటారు. ధనం కొరకు అందరూ అల్మటించేవారే. ధనం ద్వారా ప్రతి విషయంలో సుఖముంటుంది. మనము బాబా నుండి అపారమైన ధనాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. పురుషార్థం తక్కువగా చేసినట్లయితే ధనం కూడా తక్కువగానే లభిస్తుంది. తండ్రి ధనంనిస్తున్నారు కదా. ధనముంటే అమెరికా మొదలైన స్థానాలు తిరిగి రావచ్చని కూడా అంటారు. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, ఎంత సర్వీస్ చేస్తారో అంత సుఖం పొందుతారు. తండ్రి ప్రతి విషయంలో పురుషార్థం చేయించి ఉన్నతంగా చేస్తారు. నా కులాన్ని, పేరును పిల్లలు ప్రసిద్ధం చేస్తారని తండ్రి భావిస్తాడు. పిల్లలైన మీరు కూడా ఈశ్వర్య కులాన్ని, తండ్రి పేరును ప్రసిద్ధం చేయాలి. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సత్యమైన గురు, ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి, ఉన్నతాతి ఉన్నతమైన సద్గురువు కూడా వీరే. గురువు ఒక్కరే ఉంటారు, వేరెవ్వరూ ఉండరని కూడా అర్థం చేయించబడింది. సర్వుల సద్గతి దాత ఒక్కరే, ఇది కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీరు బంగారు బుద్ధి గలవారిగా అవుతున్నారు. పారస్పురానికి పారస్నాథ రాజారాణులుగా అవుతారు. ఎంత సహజమైన విషయం. భారతదేశం బంగారు యుగంగా ఉండేది. విశ్వంలో శాంతి ఎలా ఉండేదో మీరు ఈ లక్ష్మీనారాయణల చిత్రం చూపి అర్థం చేయించవచ్చు. స్వర్గంలో శాంతి ఉండేది, ఇప్పుడిది నరకం. ఇందులో అశాంతి ఉంది. స్వర్గంలో ఈ లక్ష్మీనారాయణలు ఉండేవారు కదా. కృష్ణుని లార్డ్ కృప అని కూడా అంటారు, కృష్ణ భగవానుడు అని కూడా అంటారు. ఇప్పుడు భూస్వాములు చాలామంది ఉన్నారు. ఎవరి వద్ద ల్యాండ్ ఎక్కువగా ఉంటుందో వారిని కూడా ల్యాండ్ లార్డ్ అంటే భూస్వామి అని అంటారు. కృష్ణుడు విశ్వరాకుమారుడు. ఆ రాజ్యంలో శాంతి ఉండేది. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణులుగా అవుతారని కూడా ఎవ్వరికీ తెలియదు. మీ గురించి మనుషులు ఎన్ని మాటలంటారు, హంగామా చేస్తారు. వీరు సోదరీ సోదరులుగా చేస్తారని అంటారు. ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులకే బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అని గాయనముందని అర్థం చేయించబడుతుంది. బ్రాహ్మణులు కూడా వారికే నమస్కరిస్తారు. ఎందుకంటే వారు సత్యమైన సోదరీ సోదరులు, పవిత్రంగా ఉంటారు. కనుక పవిత్రులను ఎందుకు గౌరవించరు? కన్యలు పవిత్రంగా ఉన్నందున వారి కాళ్లకు నమస్కరిస్తారు కూడా. వెలుపల నుంచి వచ్చే అతిథులు కూడా కన్యకు నమస్కరిస్తారు. ఈ సమయంలో కన్యకు ఇంత గౌరవం ఎందుకుంది? ఎందుకంటే మీరు బ్రహ్మకుమార్ కుమారీలు కదా. కన్యలైన మీదే మెజారిటీ. శివశక్తి పాండవ సైన్యం మహిమ చేయబడింది. ఇందులో పురుషులు కూడా ఉన్నారు. మెజారిటీ మాతలదే కనుక అలా గాయనం చేయబడింది. కనుక ఎవరు బాగా చదువుకుంటారో వారు ఉన్నతంగా అవుతారు. ఇప్పుడు మీరు పూర్తి విశ్వ చరిత్ర భూగోళాలను తెలుసుకున్నారు. చక్రం చూపించి అర్థం చేయించటం కూడా చాలా సులభం. భారతదేశం పారస్పురంగా ఉండేది. ఇప్పుడు
రాతిపురంగా ఉంది కనుక అందరూ రాతి నాదులుగా అయ్యారు కదా. పిల్లలైన మీకు 84 జన్మల చక్రం కూడా తెలుసు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కనుక తండ్రిని కూడా స్మృతి చేయాలి. దీని ద్వారా పాపం సమాప్తమవుతుంది. కానీ సోమరితనం వలన పిల్లలు స్మృతి చేయలేకపోతున్నారు. ఉదయమే లేవరు, లేచినా మజా రాదు, మళ్ళీ వెళ్ళి నిద్రిస్తారు, నిరాశపరులుగా అవుతారు. పిల్లలు, ఇది యుద్ధ మైదానం కదా, ఇందులో నిరాశపరులుగా అవరాదు. స్మృతి శక్తితోనే మాయపై విజయం పొందాలి. ఇందులో శ్రమ చేయాలని తండ్రి చెప్తున్నారు. చాలా మంచి మంచి పిల్లలు ఎవరైతే యథార్థ రీతిలో స్మృతి చేయరో వారు చాట్ ఉంచుకోవటం వలన వారికి లాభ నష్టాల గురించి తెలుస్తుంది. చాట్ నా స్థితిని అద్భుతంగా తయారు చేస్తుందని చెప్తారు. అలా చాలా అరుదుగా ఎవరో చాట్ను ఉంచుతారు. ఇది కూడా చాలా శ్రమతో కూడినది. అనేక సేవా కేంద్రాలలో అసత్యమైన వారు కూడా వెళ్ళి కూర్చుంటారు, వికర్మలు చేస్తూ ఉంటారు. తండ్రి ఆదేశాలను అమలు చేయకుంటే చాలా నష్టపోతారు. నిరాకారుడు చెప్తున్నారా లేక సాకారుడా అని పిల్లలకు తెలియదు. సదా శివబాబాయే ఆదేశిస్తున్నారని తెలుసుకోమని తండ్రి పదే పదే పిల్లలకు అర్థం చేయిస్తారు. అప్పుడు మీ బుద్ధి అక్కడే జోడింపబడి ఉంటుంది. ఈ రోజుల్లో నిశ్చితార్థం జరిగినప్పుడు ఫోటోను చూపిస్తారు. వీరి కొరకు మంచి గొప్ప ఇంటివారు కావాలని వార్తాపత్రికల్లో కూడా ప్రకటిస్తారు. ప్రపంచం గతి ఏమైపోయింది, ఏమవుతుంది, అనేక ప్రకారాల మతాలున్నాయని పిల్లలైన మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీది ఒకే మతం. మీది విశ్వంలో శాంతిని స్థాపించే మతం. మీరు శ్రీమతం ద్వారా విశ్వంలో శాంతిని స్థాపిస్తున్నారు కనుక పిల్లలు కూడా శాంతిగా ఉండవలసి వస్తుంది. ఎవరు చేస్తారో వారే పొందుతారు, లేకుంటే చాలా నష్టం కలుగుతుంది. జన్మ జన్మలకు నష్టపోతారు. మీ లాభ నష్టాలను చూసుకోండి అని పిల్లలకు అర్థం చేయించబడుతుంది. మేము ఎవరికీ దుఃఖంనివ్వలేదు కదా అని చాట్ను పరిశీలించుకోండి. తండ్రి చెప్తున్నారు, ఈ సమయంలో మీకు ఒక్కొక్క క్షణం అత్యంత విలువైనది. శిక్షలు అనుభవించి ఏదో చిన్న పదవిని తీసుకోవటం గొప్ప విషయమా? మీరు చాలా గొప్ప ధనవంతులు కావాలని అనుకుంటున్నారు కదా. మొట్టమొదట పూజ్యులుగా ఉన్నవారే పూజారులుగా అవుతారు. ఎంత ధనముంటే సోమనాథ మందిరం తయారు చేసి పూజించారు. ఇది కూడా లెక్కనే కదా. చాటుంచితే చాలా లాభం ఉంటుందని మళ్ళీ పిల్లలకు అర్థం చేయించబడుతుంది. నోట్ చేసుకోవాలి. అందరికీ సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి. ఊరికే కూర్చోకండి. రైల్లో కూడా మీరు అర్థం చేయించి సాహిత్యం ఇవ్వండి. ఇది కోట్ల విలువ చేసే ఆస్తి అని చెప్పండి. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. ఇప్పుడు బాబా మళ్ళీ ఆ రాజధానిని స్థాపన చేసేందుకు వచ్చారు. మీరు తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. విశ్వంలో శాంతి ఏర్పడుతుందని చెప్పండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మనం విశ్వంలో శాంతి స్థాపనకు నిమిత్తమైన బ్రాహ్మణులము. మనము చాలా చాలా శాంతి చిత్తులుగా ఉండాలి. చాలా మెల్లగా రాయల్గా మాట్లాడాలి. సెకండ్ పాయింట్, సోమరితనాన్ని నిర్లక్ష్యాన్ని వదిలి స్మృతి చేసే శ్రమ చేయాలి. ఎప్పుడూ నిరాశపరులుగా అవరాదు. వరదానము, పరీక్షలో భయపడేందుకు బదులు ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ పాస్ అయ్యే సఫలతా మూరత్ భవ. ఏ విధమైన పరీక్ష వచ్చినా భయపడకండి, ప్రశ్నార్థకంలోకి రాకండి. ఇది ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ సమయం వ్యర్థం చేయకండి. ప్రశ్నార్థకం సమాప్తం చేయండి, ఫుల్ స్టాప్ పెట్టండి. అప్పుడు క్లాస్ మారిపోతుంది, అనగా పరీక్షల్లో పాస్ అవుతారు. ఫుల్ స్టాప్ పెట్టేవారు
ఫుల్ పాస్ అవుతారు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అంటే బిందువు యొక్క స్థితి. చూస్తున్నా చూడకండి, వింటున్నా వినకండి. తండ్రి వినిపించిన దాన్ని వినండి. తండ్రి ఏమిస్తారో అది చూడండి. అప్పుడు ఫుల్ పాస్ అయిపోతారు. పాస్ అయిన దాన్ని గుర్తు సదా ఎక్కే కలను అనుభవం చేస్తూ సఫలతా నక్షత్రాలుగా అయిపోతారు. స్లోగన్: స్వావున్నతి చేసుకోవాలి అంటే క్వశ్చన్, కరెక్షన్ మరియు కొటేషన్ను త్యాగం చేసి మీ కనెక్షన్ను సరిగ్గా ఉంచుకోండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. అంతిమ సమయంలో మీ సేఫ్టీ కొరకు మానసిక శక్తి ఒక్కటే సాధనంగా అవుతుంది. మనసాశక్తి ద్వారానే స్వయం యొక్క అంతిమ మనోహరంగా చేసుకునేందుకు నిమిత్తంగా అవ్వగలరు. ఆ సమయంలో మనసాశక్తి అనగా శ్రేష్టమైన సంకల్ప శక్తి ఒక్కరితోనే లైన్ క్లియర్గా ఉండాలి. అనంతమైన సేవ కొరకు, స్వయం యొక్క రక్షణ కొరకు మనసాశక్తిని మరియు నిర్భయతా శక్తిని జమ చేసుకోండి. అచ్చా, ఓం శాంతి.